శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వదర్శనము అనాలోచిత విశేషాశేష లోకశరణ్యుడగు శ్రీ స్వామివారు సర్వదర్శనము అను పేరుతో విశేష విచారం లేకనే సర్వమానవులకు క్రమంగా తమ దర్శనాన్ని ఇస్తూ తీర్థమును శఠారిని ప్రసాదాలను ఇప్పిస్తూ వారి కష్టసుఖాలను ప్రార్థనలు తెలుసుకుంటూ తెలియని వారి వలె నటిస్తూ వేంచేసి ఉందరు. ఇదియే సర్వదర్శనం. శుద్ధి శ్రీ స్వామివారికి మాధ్యానిక కాలారాధన సమయం కాగానే సర్వదర్శనం ఆపివేయబడి శుద్ధి జరుగును. మాధ్యానిక ఆరాధనము అర్చక స్వాములు విద్యుక్త కర్మానుష్ఠానం పూర్తి అనురించుకొని శ్రీ స్వామివారికి మాధ్యానిక ఆరాధన కైంకర్యం చేయుటకై శ్రీవారి సన్నిధానమునకు వచ్చి చేరెదరు. అర్చకుడు శ్రీవారి సన్నిధానంలో కూర్మాసనం మీద కూర్చుని ఘంటానాదం చేస్తూ మాధ్యానిక ఆరాధనమునకు సంకల్పం చేసి ఆరాధన ప్రారంభించును. శ్రీవారికి మాధ్యానిక ఆరాధన ఉపయుక్తములకు ఉపచారములు సమర్పించును. ఇతర మూర్తులకు ఇతర దేవతలకు ఇట్లే ఉపచారములు సమర్పించును. అష్టోత్తర శతనామార్చనము అర్చకుడు శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనమునకు సంకల్పించి ఓం వెంకటేశాయ నమః అని వరాహ అంతర్గతాలకు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు ప్రారంభించగానే మిరాసిదారగు హజ్జారి ఈ నామమును అనువదిస్తూ అతి మధురంగా ఓం శ్రీ శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అని 108 నామాలను శ్రోతల జన్మ పావనమగునట్లు పఠించుచుండును. అర్చకుడు ప్రతి నామాంతమునందును తులసి పుష్పములను శ్రీవారి పాదాబ్జంలో ఇందు పరమభక్తితో సమర్పించును. ఇట్లు శ్రీవారికి అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన వెంటనే అర్చకుడు శ్రీవారి పాదాబ్జంలో ఇందు పూజించిన తులసి పుష్పములను తీసుకొని శ్రీవారి నిత్య అనుపాయమగు శ్రీ భూదేవులను పూజింప ఓం శ్రీయై నమః అని శ్రీ లక్ష్మీనామమును ప్రారంభించగానే మిరాసిదారు అతి మధురముగా వరాహ పురాణాంతర్గతములకు లక్ష్మీనామాలను పఠించుచుండును. అర్చకుడు జగన్మాతలకు శ్రీ భూదేవుల యొక్క పాదాబ్జముల యందు తులసి పుష్పములు అర్పించుచుండును. నామార్చనం పూర్తయిన తోడనే నక్షత్రహారతి అయ్యి కర్పూరహారతి జరుగును. జియ్యంగారికి నామపాఠకునికి శఠారి జరుగును. మాధ్యాన్నిక నివేదనము 2వ గంట పరిచారకుడు సువర్ణద్వారం ముందు నిలబడి పచనాలయంలోని కైంకర్యపరులకు తెలియనట్లుగా శ్రీవారికి ప్రసాదములు సిద్ధం కావలను అని విచిత్ర శబ్దనాదం చేయును. వెంటనే కైంకర్యపరులు పచనాలయం నుంచి శ్రీవారికి మధ్యాహ్న కాలంలో జరుగు శుద్ధాన్నము, ఇతర ప్రసాదములో, విశేష ప్రసాదములో, ప్రార్థనా ప్రసాదములో, ఉత్సవ ప్రసాదములో భక్తి శ్రద్ధలతో తెచ్చి శ్రీవారి దృష్టి ప్రసార స్థానం నందుంచి శ్రీవారికి నమస్కరించి కృతకృత్యులమైతిమి అని సంతోషిస్తూ వెళ్ళెదరు. పిమ్మట అర్చక స్వాముల ఆలయంలో ప్రవేశించి ద్వారం తలుపులు వేయుదురు. అర్చకుడు శ్రీవారికి ఇతర మూర్తులకు ఇతర దేవతలకు భోజ్యాసనం ప్రారంభించి ప్రసాదాలను క్రమంగా నివేదించి ఉత్తరాంగములకు ఉపచారములు సమర్పించుచుండును. సువర్ణద్వారమునకు దక్షిణ భాగమున ఉన్న మహాఘంటలకు మధ్యగా కూర్చుని పరిచారకుడు 2 గంటలను తలుపు మూసినది మొదలు తలుపులు తెరిచే వరకు శ్రీవారికి నివేదన సమయంన ప్రణవనాదంతో మోగించుచుండును. పిమ్మట అర్చకుడు శ్రీవారికి ఈలా లవంగ క్రముకాది చూర్ణయుతమైన తాంబూలమును సమర్పించి కర్పూర హారతి చేసి పుష్పాంజలి శ్రీవారి పాదముల యందుంచి క్షమామంత్రమును అనుసంధించును. అర్చక స్వాములు మామూలు ప్రకారం ఆజ్ఞాలబ్ధమైన ప్రసాదం వేరుగా తీసుకుని ద్వారం తలుపులు తెరిచెదరు. మహాఘంటానాదం శమించును. కైంకర్యపరులు నివేదిత ప్రసాదములను నిర్ణీత స్థానములకు చేర్చెదరు. శ్రీ భాష్యకారుల వారికి నివేదనం జరుగును. శ్రీవారికి మాధ్యాన్నిక ఆరాధనం పూర్తి కాగానే శ్రీ మలయప్ప స్వామి వారు జగన్మాతలకు శ్రీ భూదేవులతో కూడి నరవాహనమగు తిరుచి అందు వేంచేసి సకల మర్యాదలతోనూ వాద్యములతోనూ విమాన ప్రదక్షిణముగా తమ రాకకై ఎదురు చూస్తూ ఆనందపడుతూ కనిపెట్టుకొని ఉన్న కళ్యాణ ప్రార్థనాధిపరులకు భక్తాగ్రేసరుల యొక్క మనోరథములు తీర్చగనందులకై రంగమండపమునకు వేంచేయుదురు. అచట నిరుపాధిక మాతాపితృలకు శ్రీ భూదేవులు శ్రీ మలయప్ప స్వామి వారు సాయంకాలం వరకు బిడ్డలకు ప్రార్థనాపరుల యొక్క ప్రార్థనా రూపములకు కళ్యాణోత్సవములను, బ్రహ్మోత్సవములను, వసంతోత్సవములను, వాహనోత్సవములను, ఆదర్శ మండప దర్శనోత్సవములను పూర్తి అనరించి ప్రార్థనాపరులను సంతోషపెట్టు అదృష్టవంతుని అదృష్టాధీనం ఒక వాహనం అధిష్ఠించి తిరువీధులు వేంచేసి జనానా
జనానా వారితో సహా శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీవారి సన్నిధానమున తమ స్థానములకు వేంచేయుదురు. ఇచ్చట శ్రీవారికి మాధ్యాహ్నక ఆరాధనం పూర్తయిన వెంటనే అధికారులు దర్శన ప్రియులో దర్శనం చేసెదరు. సర్వదర్శనము ప్రారంభమగను. సర్వదర్శనము శ్రీవారు మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు సర్వదర్శనం అనే పేరుతో సర్వమానవులకు దర్శనమిస్తూ భక్తిపూర్వకంగా వారు సమర్పించు కానుకలు స్వీకరిస్తూ వారి కామితములు ఆలోచిస్తూ శ్రమ అనక వేయించేసి ఉండెదరు. ప్రతిదినం ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రీవారి అధికారులు పరిచారకులు పరివారముల ఆస్థాన మండపంలో కుబేర భాగమున శ్రీవారికి పూర్వదినమునందు భక్తులు సమర్పించిన కానుకలు జాతీయముల ప్రకారంగా గణించి పెట్టెలకు పెట్టి సీళ్లు వేయించి ఆలయంలో చేర్చెదరు. దీన్నే పరకామని అంటారు. శుద్ధి శ్రీవారి సాయంకాల ఆరాధన సమయం కాగానే సర్వదర్శనాన్ని ఆపివేసి స్థానశుద్ధి జరుగును. సాయంకాల ఆరాధనము శ్రీవారికి సాయంకాల ఆరాధన చేయుటకై విద్యుక్త కర్మానుష్ఠానం అనురించుకుని అర్చకుడు శ్రీవారి సాన్నిధ్యమునకు వచ్చును. ఆరాధన పూర్వాంగముగా శ్రీ జియ్యంగారు పుష్ప సంచయ స్థానమగు యమునతురైకి వెళ్ళి అచ్చట పుష్ప కైంకర్య పరుల చేత పుష్పములతోటి పుష్ప సరములతోటి తులసీ దళములతోటి నిండింపబడి ఉన్న వేణుపాత్రను శిరస్సు యందుంచుకొని జాఘంటానాదంతో శ్రీవారి సన్నిధానమునకు తెచ్చి ఉంచెదరు. అర్చకుడు పుష్ప సంచయంను శుద్ధి ఉన్నరించి మామూలు ప్రకారం శ్రీవారికి ఆరాధన ప్రారంభించును. సాయంకాలోపయకములకు ఉపచారములను సమర్పించుచు శ్రీ జియ్యంగార్లు శ్రీ వైష్ణవ స్వాములు మామూలు ప్రకారం దివ్య ప్రబంధము నిత్యానుసంధాన పాసురములను ప్రారంభించెదరు. అర్చకుడు ఉపచారములు పూర్తి కాగానే తోమాల సేవ ప్రారంభించును. తోమాల సేవ అర్చకుడు శ్రీ స్వామివార్లకు మామూలు ప్రకారము పుష్పసరములు సమర్పించుచుండును. శ్రీ వైష్ణవ స్వాములు దివ్య ప్రబంధమును గానము చేయుదురు. మంత్రపుష్పం జరుగును. నక్షత్ర హారతి అయ్యి కర్పూర హారతి జరుగును. శ్రీవారికి తోమాల సేవ పూర్తి అగును. అష్టోత్తర శతనామార్చనము అనంతరం శ్రీ స్వామివారికి మామూలు ప్రకారం అష్టోత్తర శతనామార్చనము శ్రీ భూదేవులకు లక్ష్మీనామార్చనము క్రమంగా జరుగును. అర్చనం పూర్తి కాగానే మామూలు ప్రకారం జియ్యంగార్లకు స్వాములకు నామపాఠకునకు శఠారి జరుగును. నివేదనం ప్రారంభమునకు కాను లఘుశుద్ధి జరుగును. నివేదనము ఘంటాకాలము. పిమ్మట మామూలు ప్రకారము పరిచారకుడు ఆహ్వానించగానే పాక కైంకర్య పరులు పాకశాల నుంచి ప్రసాదాలు దోశలు పన్యారములు తెచ్చి శ్రీవారి కటాక్ష పాత్రమగునట్లు ఉంచి వెళ్ళెదరు. అర్చక స్వాముల ఆలయంలోకి వచ్చి తలుపులు వేయుదురు. అర్చకుడు మామూలు ప్రకారం నివేదన చేయును. మామూలు ఘంటానాదం జరుగుతూ ఉండును. శ్రీవారికి ఆరగింపు పూర్తి కాగానే తలుపులు తీయుదురు. ఘంటానాదం ఆగిపోవును. పాచక కైంకర్య పరులు శ్రీవారికి నివేదితములైన ప్రసాదములను నిర్ణీత స్థానములకు చేర్చెదరు. వెంటనే తిరువీస ప్రసాదం శ్రీవారి నివేదనకై తెచ్చి ఉంచెదరు. అర్చకుడు తలుపులు వేసి శ్రీవారి నివేదనం ప్రారంభించును. ఈ నివేదన కాలంలో శ్రీవారి ఆలయంలో ఉన్న చిన్న గంటను మోగించుచుందురు. నివేదనం పూర్తి కాగానే తలుపులు తీయుదురు. వెంటనే పచన కైంకర్యపరుడు తిరువీస ప్రసాద పాత్రమును తీసుకుని వెళ్ళును. ఏకాంతముగా సాత్తుముర జరుగును. వెంటనే సర్వదర్శనం ప్రారంభమగును. సర్వదర్శనము శ్రీ స్వామివారు ప్రాతకాలము మధ్యాహ్న కాలము సర్వదర్శనములలో దర్శనం లేని వారికి అభ్యాగతులకు దర్శనమిచ్చుటకే ఈ సమయంలో కూడా సర్వదర్శనం అంగీకరించినారు. భక్తులు మామూలు దర్శనం చేయుచు విమాన ప్రదక్షిణం చేయుచు కానుకలు అర్పించుచు ఆనందపడుతూ వెళ్ళుచుందరు. శయనాసనమునకు సమయం కాగానే సర్వదర్శనం ఆపివేయబడి స్నానశుద్ధి రంగవల్లుల ఏర్పాటు జరుగును. ఏకాంత సేవ ప్రారంభమగును. ఏకాంత సేవ శయనాసనము పూర్వాంగముగా పరిచారకులు శ్రీ స్వామివారి గర్భాలయమునకు ముందు ఆలయంలో వెండి గొలుసులలో బంగారు మంచమును అందులో పట్టుపరుపులు పట్టుదిండ్లు పట్టు శాటీలు మొదలగు శయన పరికరాలు ఏర్పాటు చేయుదురు. పిమ్మట బహువిధములకు ఫలములు ద్రాక్ష శర్కర క్షీరములు కలకండ బాదం పప్పు జీడిపప్పు మొదలగు అనేకములైన అనుభావ్య పదార్థములను ఏలా లవంగ తక్కోల జాజి కర్పూర క్రముకాది చూర్ణముతో కూడిన తాంబూలములను తెచ్చి శ్రీవారి సన్నిధానమున ఉంచెదరు. అనంతరము అర్చకుడు ద్వారము తలుపులు వేసి శ్రీవారికి శయనాసనాంగములకు ఉపచారములు చేసి భోగ్యద్రవ్యములన్నీ ప్రత్యేకంగా శ్రీవారికి నివేదించి ముఖవాసమును సమర్పించి పిమ్మట కర్పూర హారతి భక్తి శ్రద్ధలతో అర్పించి ఏకాంతముగా శ్రీవారి పాదములు ఆశ్రయించి ద్వయమును అనుసంధించి క్షమామంత్రములు పఠించి దక్షిణ భారం నుంచి మైమరచి
ఆనందము అనుభవించును. ధన్యతావాదం చేయుచు కౌతుకమూర్తియకు శ్రీభోగ శ్రీనివాస స్వామి వారిని ముందు అమర్చి ఉన్న సువర్ణ శయనమందలి పట్టుపరుపుల యందు శయనాసనంలో వేంచేయును. ద్వారము తలుపులు తీయబడును. తాళపాకం వారు అన్నమాచార్యుల వారి గీతాలను మృదులముగా తాంబూర నాదంతో కలిపి శ్రీవారు నిద్రించినట్లు గానం చేయుచుందరు. ఏకాంత సేవా దర్శన పరాయణులకు మహానుభావులందరూ నారీమణులందరూ శ్రీవారి శయన వైభవం చూసి ఆనంద సముద్రంలో మునిగి ఉందరు. అప్పుడు శ్రీవారికి శయనాసనంలో కర్పూర హారతి జరుగును. పిమ్మట తీర్థప్రసాదంలో శ్రీస్వాములకు ఏకాంత సేవా దర్శన పరాయణులకు వినియోగము జరుగును. శ్రీవారి ఏకాంత సేవా దర్శనం చేసుకుని భక్తులు క్రమంగా ఆలయం నుంచి వెళ్ళెదరు. పిమ్మట అర్చకుడు రాత్రి బ్రహ్మాదులు వచ్చి శ్రీవారిని ఆరాధించుటకు తగు తీర్థాది పరికరములను ఏర్పాటు చేయించును. పరిచారకులను పంపి తలుపులు వేసి శ్రీవారి సన్నిధికి చేరి అన్ని ఏర్పాట్లు చూసి పిమ్మట శ్రీవారికి మానసికములకు మనోరథములను తెలుపుకొని ఆజ్ఞను గైకొని సాంప్రదాయానుసారంగా బయలుదేరును. తృతీయ ద్వారమునకు వచ్చి తలుపులను యంత్రంచే బంధించి సువర్ణ ద్వారమునకు వచ్చును. అచట అర్చకుడు మంత్రపూర్వకముగా యంత్రికతో సువర్ణ ద్వార కవాటములకు అంతర్బంధనం చేయును. పిమ్మట అధికారులు ఆ తలుపులకు బయట తాళములు రెంటిని వేసి సీళ్లు వేసెదరు. అందరూ భగవద్ధ్యానం చేయుచు విమాన వందనముతో మహాద్వారమునకు చేరి రక్షక భటులను నియమించి వారి వారి స్వస్థానములకు చేరి కృతార్థులయ్యెదరు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.